నిఖిల్ మాలేకల్ అంటే మనకందరికి తెలిసింది 'బిగ్ బాస్ 8' విన్నర్, సీరియల్ యాక్టర్. మీలో చాలామంది కేవలం ఇలాంటి వాళ్ళ వీడియోస్కి లైక్స్ కొట్టుకుంటా, లైక్స్ షేర్ చేసుకుంటా టైం పాస్ చేస్తుంటారు. కానీ నిఖిల్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను ఒక మోటివేషన్ వీడియో 2025కి నా సబ్స్క్రైబర్స్కి ఇద్దామని ఆలోచిస్తుంటే నాకు అప్పుడు నిఖిల్లోనే చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఇన్స్పిరేషన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి తన లైఫ్లో. అవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చాలా బ్యూటిఫుల్గా క్లారిటీగా అయితే వీడియో అయితే ఉంటుంది. నేనేది మిమ్మల్ని మోటివేషన్ చేయాలని, డప్పు కొట్టాలనేది అయితే చెప్తలేను. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే కెపాసిటీ మీ దగ్గర ఉందో కేవలం గుర్తు చేస్తున్నాను ఈ వీడియోతో. లెట్స్ బిగిన్ టు అవర్ వీడియో. తెలుగు స్టేట్లో చాలామంది, కొంతమంది పిల్లలకి తెలుగు రాయడానికి రాదు, మాట్లాడడానికి వచ్చు. అంటే మనకి తెలుగు స్కూళ్ళల్లో చాలా హార్డ్ సబ్జెక్ట్ లాగా కొంతమంది అయితే ఫీల్ అవుతారు. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు నాకు కూడా తెలుగు అనేది చాలా హార్డ్ సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చాలా హార్డ్గానే ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ దేశంలో ఏ పర్సన్ అయినా ఒక లాంగ్వేజ్ నేర్చుకోనికే చాలా హార్డ్ అంటే, కానీ నిఖిల్ మాలేకల్ ఒక తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సీరియల్స్ చేసుకుంటా, షోస్ చేసుకుంటా, ఆఖరికి 'బిగ్ బాస్ 8' ఫైనల్ వరకు కూడా వచ్చి ట్రాఫీ ఎత్తిండంటే ఇట్స్ కంప్లీట్లీ సో హార్డ్. మొత్తం రియాలిటీ మాట్లాడుకుందాం. మన ఫ్రెండ్స్ చూసుకోండి, కొంతమందికి హిందీ వచ్చు, కొంతమందికి తెలుగు రాయడానికి రాదు, కొంతమందికి హిందీ రాదు. కానీ నిఖిల్ మాలేకల్ అనే వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తూ తెలుగు నేర్చుకొని 'బిగ్ బాస్ 8' ఫైనల్ కూడా ఈరోజు విన్నర్ అయ్యిండు. ఈ పాయింట్లో మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీకు కానీ గట్స్ కానీ, మీకు కానీ ఒక రైట్ విజన్ ఉంటే మాత్రం మీరు ఫారెన్ కంట్రీ కానీ, పక్క స్టేటే కానీ నువ్వు హ్యాపీగా బతకగలుగుతావు. సో నీ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో, నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకో. వేరే వాళ్ళు సపోర్ట్ చేయాలి, వీళ్ళు సపోర్ట్ చేయాలని అనుకోకు. నీ సెల్ఫ్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయి. నిఖిల్ మాలేకల్ 'బిగ్ బాస్ 8' జర్నీ చూస్తే మనం అనుకోవచ్చు. తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నాకు తెలిసి 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్లనే ఎవరు ఫేస్ చేసి ఉన్నారు అనుకుంటా. తన మీద పడ్డ నిందలు చిన్నవి కావు. స్ట్రాంగ్ ఉమెన్స్ని వాడుకున్నామని చాలామంది అన్నారు, బయట నుంచి వచ్చి అన్నారు. అది కూడా ఆయన తట్టుకొని లేచిండు. ఒక్కడేసారి తన మీద అందరూ విన్ అవుతుందని తనకి టాస్క్లు ఇవ్వకుండా చేసిరు, ఆయన పైకి లేచిండు. వాళ్ళు కంటెస్టెంట్స్ చేస్తున్నారు అనుకుంటే 'బిగ్ బాస్' కూడా అప్పుడప్పుడు నిఖిల్కి 2-3 వారాలు టాస్క్లు వేయలే. ఆయన టాస్క్లు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చేసి వరుస 3 సార్లు టాస్క్లు గెలిచి టికెట్ ఫినాలే కూడా గెలుచుకుండు. అప్పుడు మళ్ళీ పైకి లేచిండు. సో చూసుకుంటే మనకి ఛాన్సెస్ అనేవి రావు లైఫ్లో ఎక్కువ. వచ్చిన ఛాన్స్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. అది మనం 'బిగ్ బాస్'లో నిఖిల్ని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే తనకు 3 వారాలు వరుసగా టాస్క్లు ఇలే 'బిగ్ బాస్'. కానీ లాస్ట్కి టికెట్ ఫినాలో టాస్క్లు అనేవి ఇచ్చిండు. అప్పుడు తను ఆడి గెలిచి టికెట్ ఫినాలో కొట్టిండు. సో మనకి ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయని ముఖ్యం కాదు, వచ్చిన ఒక్క ఛాన్స్ అయినా కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. మోరల్ ఆఫ్ ద స్టోరీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం బాగానే ఉంది, వాళ్ళకి లైక్స్, వ్యూస్ ఇవన్నీ బాగానే ఉంది. వాళ్ళ నుంచి కొంచెమైనా నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక పెద్ద స్థాయికి వచ్చిరంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉండొచ్చు, వాళ్ళ వెనకాల ఒక మంచి స్టోరీ ఉంటుంది. ప్లీజ్ అవన్నీ గుర్తించి అవన్నీ మీ లైఫ్లో కూడా అప్లై చేయండి. ఏమో మేబీ ఫ్యూచర్లో మీరు కూడా మీ లైఫ్లో గ్రో అవ్వచ్చు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, లైఫ్లో గివప్ అనేది చాలా చండాలమైన డిసిషన్. ఎప్పుడు గివప్ ఇవ్వకండి. ఎందుకంటే నిఖిల్ని చూసుకొని మనం ఇంకోటి పాయింట్ కూడా నేర్చుకోవచ్చు. కాళ్ళకి దెబ్బ తగిలింది, కాలు గురు మొత్తానికి ఊసిపోయింది టాస్క్లో, అయినా టాస్క్ ఆడి గెలిచిండు. షోల్డర్ ఇంజ్యూర్ ఉన్నప్పుడు కూడా టాస్క్ ఆడిండు. ఎన్ని దెబ్బలు తగిలినా మన గమ్యము మన దగ్గరలో ఉన్నప్పుడు అసలు గివప్ ఇవ్వద్దు. చాలామంది పీక్స్కి వెళ్తారు, తర్వాతకి నా వల్ల కాదని గివప్ ఇస్తారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇంకా మన సక్సెస్ అనేది ఇంకా కొంచెం దూరంలోనే ఉందని వాళ్ళకి తెలియదు. సో గివప్ ఇచ్చే ముందు మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆశించండి. ఇంకొంచెం ట్రై చేస్తే మేబీ మనం సక్సెస్ అయిపోవచ్చేమో. సో గివప్ ఇచ్చే ముందు ఒకసారి మీ కష్టం గుర్తు చేసుకోండి. మీరు ఇంతవరకు ఎంత కష్టపడ్డారో. ఇంత చెప్పాక కూడా ఇంకా డల్గా చూస్తావేంది మా వీడియోని. ఒక స్మైల్ ఇచ్చి వీడియోని లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేస్తే నాకు ఇంకా మోటివేట్ వచ్చి నేను ఇలాంటి వీడియోస్ ఇంకిన్ని చేస్తాను మీ అందరి కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.